పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదివి సహాయం చేయండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసింది. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడింది, మరియు వారి వలని సంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేను మీకు తెలియజేశాను, ప్రకటన గ్రంథాన్ని మనం వింటూ ఉన్నప్పుడు 7 ముద్రల సంభవాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 7 బూరల సంభవాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 7 పాత్రల సంభవాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముద్రల యొక్క వివరణ మనము చూస్తూ ఉన్నాం. 5వ ముద్ర విప్పబడింది. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏమి చూస్తున్నామంటే, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. దేవుని వాక్యము నిమిత్తమంట, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తమంట ఈ భూమి మీద చాలా మంది వధించబడ్డారంట, చాలా మంది చంపబడ్డారంట, చాలా మంది హతసాక్షులయ్యారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయండి? బలిపీఠము క్రింద. బలిపీఠం అంటే ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఈ భూమే ఒక బలిపీఠం. ఈ భూలోకములో జీవిస్తున్నప్పుడు ఈ భూమి అనే బలిపీఠం మీద వధించబడ్డారు అనేక మంది ప్రభు కొరకు. ఈ భూమి కింద ఏముందంటే పాతాళం ఉంది, పరదేశం ఉంది. కొంతమంది దైవజనులు యేసు ప్రభువారు పునరుద్ధారుడైన తరువాత ఈ పాతాళము ప్రక్కనే ఉన్న పరదేశును తీసుకుని వెళ్ళి పరలోకము పక్కన పెట్టారని చెప్తూ ఉన్నారు. ఏమో వారికి జ్ఞానం ఎక్కువైందేమో చెప్పుకునేవాడు. ఏదేమైనా పాతాళంలో ప్రక్కన పరదేశం ఉంది. ఈ 2 భూమి క్రింద ఉన్నాయి. ఎఫెసీ పత్రికలు అంటాడు, ఆయన ఆరోహణమైనప్పుడు భూమి క్రింది భాగములకు దిగునని అర్థమిచ్చుచున్నది. మనకు తెలుసు ఆరోహణము అవరోహణము. కాబట్టి ఈ భూమి క్రింద పాతాళం ఉంది, పరదేశం ఉంది పక్కన. ఈ పరదేశులో పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఈ భూమి అనే బలిపీఠము క్రింద పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు దేవాది దేవునికి ఏమని మొరపెట్టుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా
ఎందాక ఇంకా నువ్వు తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా పరదేశులు ఒక రకమైనటువంటి కేకలు వేశారు. బిగ్గరగా కేకలు వేశారంట. ఇంకా ఎంతకాలం భూమి మీద వారు మారరు, మార్పు చెందరు, మేము నీ కోసం హతసాక్షులం అయిపోయాము, ఎంతకాలం ఇంకా విశ్రాంతి తీసుకోవాలి అని కేకలు వేస్తే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి చదవండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే సంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను. ఎంతకాలం మేము ఆగాలి, వెయిట్ చేయాలని అడుగుతుంటే ఇంకా మీలాంటి సేవకులు సహోదరులు చంపబడాలి, లెక్కుంది. ప్రవీణ్ పగడాల గారు, ఇంకొకరు చాలా మంది భూలోకములు నా కొరకు హతసాక్షులు అవ్వబోతూ ఉన్నారు. లెక్క పూర్తవ్వాలి, అప్పుడు దాకా మీరు విశ్రాంతిలో ఉండండి అని యేసయ్య వారికి చెప్తూ ఉన్నాడు. ఈ మాటను కొంతమంది అదేంటండి, దేవుడు ఇలా జరగాలని ముందు నిర్ణయం చేశాడా, చంపబడాలంటాడు ఏంటైనా, చంపకుండా ఆపడా, ప్రవీణ్ పగడాల గారిని చంపకుండా కాపాడుకోలేడా, ఆయన కోసం అంతగా పోరాడే వ్యక్తిని అని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది. ప్రశ్నించడానికి మనం సరిపోం. అయినా ప్రసంగిలు అంటాడు, దేవుడు నరులను యథార్థ హృదయులుగా చేసెను, వారు వివిధ తంత్రములను కల్పించుకుని చెడిపోయి ఉన్నారు. మనుషులను మంచిగా బ్రతకాలని దేవుడు చేశాడంట, కానీ తంత్రాలు కల్పించుకుని చెడిపోరాడు. మత విద్వేషాలు రగులుకుంటూ ఉన్నాయి, మత విద్వేషాలు అలుముకుంటూ ఉన్నాయి, అలజడులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన క్రీస్తు ప్రభువుని మనం ప్రకటించుకుంటే పర్వాలేదు. ఎదుటి వారిని దూషించడం, ద్వేషించడం, వాళ్ళ దూషించారని మనం దూషిస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది? దూషించడం, ద్వేషించడం కొని తెచ్చుకుంటూ ఉన్నారు మరణాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొదటి పేతురు పత్రిక 13వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఎంత గొప్ప మాట అండి. ఒరే, మంచిగా మీరు జీవిస్తే, మంచిగా మీరు నడుచుకుంటే, మంచిగా మీరు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎవడు హాని చేస్తాడు? మీకు ఎవడు హాని తలపెడతాడు? మీరు కూడా లోకస్తుల వలె ఈరోజుని మనము చూస్తున్నాం. మరలా విడమర్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు ప్రేమతో జయించారు. ఆయన ప్రేమను పంచాలి మనం, అంతేగాని రాత్రి కూడా ఒక పాస్టర్ గారు అపహరించబడ్డారు, అజయ్ బాబు గారు. ఎవరికైనా తెలిసిందా? పోలీసుల వేషంలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపోరు. ఇప్పుడు వరకు
ఆయన 5-6 నెలలు అయి ఉంటుంది ఈ మీడియా పరంగా వచ్చి. నాకే నచ్చలేదు అతను. ఎందుకు నచ్చలేదంటే భయంకరమైన దోషం. మనము ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలన్నాడు ప్రభు. అలాంటిదో సేవకుడు 3 వేల మీదకి వచ్చి అంటాడు. అసలు నేను బైబిల్ పక్కనెట్టానంటే ఏం జరుగుద్దో తెలుసా? ఎందుకు ఈ పరిస్థితులు కొని తెచ్చుకోవాలి? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఎక్కడ ఉంటుందమ్మా? ఎపిసి పత్రికలోన మన పౌరసత్వము పరలోకమందున్నది. దేవునికి స్తోత్ర. చాలా చక్కని మాట అండి ఇది. చాలా గొప్ప మాట. మన పౌరసత్వం ఎక్కడుందంటండి? పరలోకములు. మన పౌర హక్కులు, మన సిటిజన్షిప్ అన్ని పరలోకములో ఉన్నాయి. ఈ లోకములో మనము పరదేశులము, యాత్రికులు మన సంగతి మర్చిపోతూ ఉన్నారు. పుట్టుకతో ఈ దేశంలో పుట్టిన ప్రభువుని అంగీకరించడం వలన ఈ దేశపు యొక్క కొన్ని హక్కులను మనము కోల్పోతాం కూడా. ఎందుకంటే ఇక్కడ చట్టాలు, ఇక్కడ ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే యేసు ప్రభువు ఏమన్నారో తెలుసా? యోహాను సువార్త 14:30 భాగం. యోహాను సువార్త 14:30 భాగం. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. యేసు ప్రభువారు అప్పుడే చెప్పేశారు. ఈ లోకాధికారి అంటే ఈ లోకాధికారం ఆయనది కాదా? కాదు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి అంటాడు కదా ఆయన్ని. ఏమని అంటాడు? నీవు నాకు మ్రొక్కితివా, ఈ రాజ్యములన్నీ, ఇది అధికారమును, ఈ మహిమను నీకు ఇస్తాను నేను. అప్పుడు కూడా యేసు ప్రభువారు ఇవి నీవి కాదయ్యా, నావని అనలేదు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రస్తుతం ఈ లోకము ఎవరికి అప్పగింపబడిందో, ఎవరి కబంధ హస్తాల్లో ఉందో, ఎవరి చేతుల్లో ఉందో ఆయనకు తెలుసు. ఈ లోకములో ఎలాగ జీవించాలో మనకే తెలియట్లేదు. అది వాక్యాన్ని పక్కనెట్టేస్తున్నా. ప్రత్యర్థి ఒక మాట అంటే 2 మాటలు, ఘాటైనటువంటి మాటలు. ప్రభువు ప్రేమ లేదు. ఏమైనంటే కొంతమంది అంటారు క్రైస్తవుల కోసమే పోరాడుతున్నారు కదండి. క్రైస్తవుల కోసం ఎలా పోరాడుతున్నావు నువ్వు? ఎలా పోరాడుతూ ఉన్నావు? విద్వేషాలతోనా, పరమత దూషణలతోనా, పరమత సహనము లేకుండానా? ఎలా పోరాడాలి? ఎలా పోరాడుతూ ఉన్నారు? కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదివాము, ఇంకా మీ వలనే కొంతమంది చంపబడాలి, లెక్క పూర్తి అగు వరకు ఇంకొంచెము కాలము విశ్రమించండి, రెస్ట్ తీసుకోండి. వధింపబడిన పరిశుద్ధులు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. అందుకే కదా ప్రకటన గ్రంథం 14:13 రాయబడి ఉంటుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రభువు కొరకు నిద్రించినటువంటి పరిశుద్ధులు ఇప్పుడు ఎలా ఉన్నారండి?
విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ప్రభునందు ప్రియులారా, చాలా మంది హతసాక్షులు అవుతున్నారు. ఓకే, ఏ విధంగా నువ్వు ప్రభువు ప్రేమను చాటే విధంగా చాటుతున్నావా? ప్రభువు యొక్క గొప్పతనాన్ని చెప్పే విధంగా చెప్తూ ఉన్నావా? లేకపోతే రెచ్చగొట్టే ద్వారని? ఈరోజు అన్ని మతాల్లోనూ కొంతమంది రెచ్చగొట్టే ద్వారనిలో ఉన్నారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి హాని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి ఈ యొక్క సమయంలో ఆలోచన చేయాలి. మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా భక్తి చేస్తూ ఉన్నాం, ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాం. పైన 4వ ముద్ర విప్పినప్పుడు 8వ వచ్చిన చదవనమ్మా. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు వింటిని, అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడి, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలనను, దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 4వ ముద్ర ఇప్పినప్పుడు ఏంటండి, ఒకడు పాండుర వర్ణము గల గుర్రం మీద కూర్చున్నాడు. అతని పేరేంటంటే మృత్యువు. పాతాళ లోకం వాడిని ఫాలో అయిపోతుందండి. ఎందుకంటే భూలోకములో ఖడ్గము వలనను, కరువు వలనను, మూడు విధాలుగా భయంకరంగా ఈ భూలోకంలో చనిపోతారండి జనం. ఖడ్గం వలన, కరువు వలన, ఇంకోటమ్మా మరణము. పాతాళ లోకమే వాడిని ఫాలో అయిపోద్దంట మృతుల కోసం. యెషయా గ్రంథంలో ఉంటుంది, సామెతలు ఉంటుంది 31లో, చాలు అననవి 4, అందులో పాతాళం ఒకటండి. చాలు, సరిపోతారు ఈ మృతులని అందంటండి, వెళ్ళిపోవడమే. ఎంతమంది, ఎంతో విశాలంగా ఉంటుంది పాతాళమునకు. యెషయాలు అంటాడు, పాతాళము నోరు తెరచుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందంట. ఎవరైనా చస్తే బాగుండు, చంపబడితే బాగుండు, మింగేద్దామని. చాలు అననవి 4. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకా చాలా మంది హతసాక్షులు కాబోతూ ఉన్నారు. చాలా మంది హతసాక్షులు కాబోతూ ఉన్నాడు. ఈ లోకాధికారి బయలుదేరాడు, ఎవరిని మృంగుదునా అని వెతకుచో తిరుగులాడుచున్నాడని యాకోబు పత్రిక, పేతురు పత్రికలో రాయబడి ఉంది. ఇర్మియాలు అంటాడు, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, వాడు తన నివాసమును విడిచి, తన నివాసాన్ని వదిలిపెట్టేసాడండి, రెస్ట్ తీసుకోవడం మానేసాడండి. ప్రకటనలు అంటాడు, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగి, ఈ కొంచెం టైంలోనూ
నేను చాలా వర్క్ చేసుకోవాలి అని తిరుగుతూ ఉన్నాడంట. చూసారండి, తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, సమయాన్ని గుర్తించలేకపోతున్నాం. మేము ఇలా వస్తుంటే 2 చోట్ల భోజనాలు జరుగుతున్నాయి. ఎవ్వరూ చెప్పరండి, వాళ్ళకి తెలుసు ఈరోజు భోజనాలు పెడతారు. ఎవరికి వాళ్ళే చక్కగా సిద్ధపడి వెళ్ళి భోజనం చేస్తారు. అదే క్రైస్తవ సంఘాల్లో అయితే పట్టింపులు, నాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు, మాతో ఆలోచించలేదు, లేకపోతే కొంతమందికి అయితే ఫోన్ చేసి చెప్పారు, మాకైతే చర్చిలో ప్రకటన చేసే ఈ భావన. నిజంగా ఎవరు తగ్గించుకుని ఉన్నారు, ఎవరు నిందలు వేస్తూ ఉన్నారు, క్రైస్తవ్యము ఇంకా మెచ్యూరిటీ పొందట్లేదు. పరమగీతాలు అంటాడు కదండి 8వ అధ్యాయంలో, మాకు ఒక చిన్న చెల్లులు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై దేవునికి స్తోత్ర. మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ లేని వారిని ప్రభు తీసుకోడు, ప్రభు అంగీకరించడు, ప్రభు స్వీకరించడు. కాబట్టి భక్తిలో మెచ్యూరిటీ. ఎబ్రీ పత్రికలు ఉంది, కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండగా దైవోక్తులలో మూల పాఠములను మరలా మీకు ఒకడు కాలమును బట్టి చూచితే. చూడండి బాబు, ఎబ్రీ 5:12. మీరు బోధకులై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఫ్లైట్ టికెట్ ఇచ్చి పేరున్న దైవజనుడు, గొప్ప దైవజనులను, ఎప్పటి నుంచి క్రైస్తవులను మనం 50 సంవత్సరాల పూర్వం నుంచి క్రైస్తవులు. ఎక్కడి నుంచో వచ్చి మన ప్రాంతంలో వాడబడ్డారు, కానీ మన ప్రాంతంలోని ఎవడైనా ఒక్క మీటింగ్ పిలుస్తాడా చెప్పండి? మన ప్రాంతం నుంచి ఎవరినైనా ఒకరిని పిలుస్తారా? ఎంతమంది సేవకులు ప్రసంగాలు వినేస్తున్నాం మనం. అయినా మనము బోధింపవలసిన వారమై ఉండగా ఎవరిని పిలితే బాగుండు అని వెతుకులాట. ఒక ఆయన పోస్ట్ పెట్టాడండి జోసెఫ్ గారి గురించి. పొట్టి పాస్టర్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ గారి గురించి ఈరోజు ఈ మధ్య ఒక జోకర్గా ట్రోల్ చేస్తున్నారు అతన్ని, ఆ పాస్టర్ గారు. ప్రసంగాలు కూడా అలాగే ఉంటున్నాయి, మోటు మాటలు, డబల్ మీనింగ్ డైలాగులు, నవ్వించి కవ్వించే మాటలు. ఏమని పోస్ట్ పెట్టాడండి అతను? ఇలాంటి సేవకులు అవసరమా? ఇలాంటి ప్రసంగికులను ఎందుకు పిలుస్తున్నారు మీరు? ఇలాంటి వారి వలన ఏమి నేర్చుకుంటున్నారు అంటే కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినే ఎక్కువ మంది అని వస్తున్నారండి, వ్యాన్ అయిపోయిన వచ్చేస్తున్నారండి. ఏమండి, ఈ పొట్టు పాస్టర్ అని, ఈ జోకులు వేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని అనేటప్పుడు జనం కోసం మీటింగ్లు అనమాట. కానీ ఏదో నేర్చుకున్నామన్న భావన కాదు, మా మీటింగ్ జనం వచ్చారా లేదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవం ఎటుపోతూ ఉంది, క్రైస్తవం ఏ విధంగా ఉంది? నేను చివరిగా చెప్తూ ఉన్నాను, క్రైస్తవుల్లో చాలా మందికి మెలకువ లేదు.
బాను క్రైస్తవుల్లో చాలా మందికి మెలుకోలేదు. ఎక్కడేం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడకూడదు, ఏది నోటికి వస్తే అది మాట్లాడేది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపునని సామెతల గ్రంథంలో. మన మాటలు మృదువుగా ఉంటే మనకి ఎవరు హాని చేస్తారు? ప్రవీణ్ గారు పాస్టర్ గారి వీడియోలు నేను ఎక్కువగా చూస్తున్నాను. చాలా గొప్ప జ్ఞానవంతుడు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యంగ్యంగా కొంచెం హేళనగా మాట్లాడే తప్పు కదండి. ఏమండి ఇది ఇలా ఉంది, ఎంతవరకు కరెక్ట్, దీని గురించి మీరు ఏం ఆన్సర్ చెప్తారని అడగాలి. ఆన్సర్ సరిగ్గా ఇవ్వకపోతే సరిగ్గా ఇవ్వలేదు అనాలి. అంతేగాని హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, అపహసిస్తూ, కించపరుస్తూ ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. కాబట్టి ఇప్పటికైనా దైవ సేవకులు తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే చాలా ముప్పు రానున్న దినాల్లో. వాళ్ళ వలన అందుకే అంటాడు ప్రభువారు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉంది. ఇదివరకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలనుకునేవారు కొంతమంది. ఇప్పుడు ఏమంటున్నారండి, ప్రార్థన చేస్తామంటే ముందు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పను, తర్వాత చేద్దుగానే. కారణం ఏంటి? వాళ్ళని ఆ విధంగా మార్చేసింది కొంతమంది సేవకులే. పైగా మేము మా దేవునికి సేవ చేస్తూ ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకరిని కించిపరిచేవారుగా కాదు. మనకు చేతనైతే ఒకరికి ప్రభువుని గురించి చెప్పాలి తప్ప వేరే వాళ్ళని విమర్శించకూడదు, అపహసించకూడదు. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడులాగున, ఇంకా క్రైస్తవ ప్రపంచము మేలుకొనులాగున దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమె దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె.